నమస్తే, ఏసీటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధికి మేలి మలుపు. తొలి రోజు పాదయాత్రలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడి. ప్రజా సంకల్పయాత్ర, రాష్ట్రాభివృద్ధికి ముందడుగు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కితాబు. సర్టిఫికెట్ల పరిశీలన పారదర్శకంగా నిర్వహించండి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు. జనహృదయ నేతకు అపూర్వ స్వాగతం. డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అడుగడుగున జన నీరాజనాలు. సందడి సందడిగా తొలి రోజు పాదయాత్ర. అనువైన స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు వెల్లడి. దీపావళిలోగా టిట్కో ఇళ్లు పేదలకు అప్పగించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రాభివృద్ధిని మలుపు తిప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల కష్ట నష్టాలను, కన్నీళ్లను అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలుగా మార్పు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏలూరులో శుక్రవారం ఉదయం ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు పేరిట పాదయాత్రకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని శ్రీకారం చుట్టారు. తొలుత స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏలూరులో ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు పేరిట చేపట్టిన పాదయాత్రకు తొలి రోజు అపూర్వ ఆదరణ లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆళ్ల నాని యాత్రకు శ్రీకారం చుట్టి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అడుగడుగున ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ, హారతులు ఇస్తూ ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ, ప్రజా సంకల్పయాత్రలో జనం కష్టనష్టాలు చూసిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని చెప్పారు. అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 17 నెలలుగా ప్రజారంజక పాలన అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజా సంక్షేమమే జయంగా ముందడుగు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్కు ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు జరిగితే తమకు పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో ఏదో విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అయితే వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసల వరప్రసాద్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఏఎంసీ చైర్మన్ మంచమ్మాయిబాబు, వైకాపా నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, బండారు కిరణ్ కుమార్, సుంకర చంద్రశేఖర్, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గంపల బ్రహ్మావతి, గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, నెరుసు చిరంజీవులు, మున్నుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, బోడా కిరణ్, అక్కిశెట్టి చందు, వైకాపా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు డివి రామాంజనేయులు, అధికార ప్రతినిధి విజయరెడ్డి, పీపీలు ఆచంట వెంకటేశ్వరరావు, టి శశిధర్ రెడ్డి, కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు టి తంబి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవటానికో, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి వారిని పక్కదో పట్టించడానికో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి పాదయాత్రను ఆయన ఉపయోగించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర అభివృద్ధినే ఒక మలుపు తిప్పినటువంటి కీలకమైనటువంటి ఘట్టం అది. ఆయన పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో అనేక కోట్ల మంది ప్రజలను కలుసుకుంటూ ఆయా ప్రజల మనోగతాలను తెలుసుకుని వారి బాధలను, వారి కష్టాలను వింటూ పాదయాత్ర, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా అంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, దాదాపుగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్ర. ఇన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక పక్క కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడంతో పాటు దాన్ని నివారించే కార్యక్రమాలని ఇతర రాష్ట్రాలకే ఈ దేశంలో ఆదర్శవంతంగా వారికే స్ఫూర్తి కలిగించేలా ఒక పక్క కరోనా నియంత్రణ కార్యక్రమాలను చేపడుతూ, మరొక పక్క గాడి తప్పినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా
మరి ఆయన చేయలేనటువంటి మంచి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ప్రజల ఆశీర్వాదాలతో వాటిని కూడా కుట్రలు పన్నుతూ వాటిని కూడా విచ్ఛిన్నం చేయాలని, వాటిని కూడా భగ్నం చేయాలని, ఆ సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలాలన్నీ కూడా పేద ప్రజలకు చేరువగా వెళ్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారిని వీరందరూ కూడా మరి ఆ గంగలో కలిసిపోతారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా చారిత్రాత్మకమైన ముందడుగు పడిందని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరిట చేపట్టిన పాదయాత్రకు దెందులూరు మండలం పెరుగ్గూడెంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శ్రీకారం చుట్టారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఒక్కడుగు వేస్తే తాను 2 అడుగులు వేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెబుతూ ఉంటారని, ఆ విధంగానే ప్రతి పేదవానికి మంచి చేసేందుకు తాను 4 అడుగులు ముందుకు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర చరిత్రని తిరగరాసిందని, నవరత్నాల ద్వారా ప్రజా జీవితాల్లో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇప్పటికే 90% హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, వైకాపా నాయకులు కామిరెడ్డి నాని, యలమర్తి రామకృష్ణ, యలమర్తి సత్యబాబు, నల్లూరి వెంకట్రామయ్య, యలమర్తి బాపూజీ, తొత్తడి వేదకుమారి, నిట్టాలీల తదితరులు పాల్గొన్నారు. నిరూపిస్తూ 3 సంవత్సరాల క్రితం రాజన్న అభిమానులకు, జగనన్న అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేనున్నాను అని భరోసా కల్పిస్తూ ఒక అడుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదటి అడుగు పడి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో అనేక మార్పులు. 14 నెలలు సాగిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని, ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూసి రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆ రోజు చెప్పటమే కాకుండా ఈరోజు విన్నాను అని నిరూపిస్తూ చెప్పిన ప్రతి ఒక్క మాట, ఆ పాదయాత్రలో ఏ మాట అయితే చెప్పామో ఆ ప్రతి మాట, ప్రతి అక్షరాన్ని కూడా ఈరోజు నెరవేరుస్తూ సుమారు ఇప్పటికే నవరత్నాల్లో చెప్పినటువంటి 90% హామీలను పూర్తి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో పెరుగ్గూడెం అనే గ్రామంలో ఉన్నాం. ఆనాడు 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఏలూరులో పూర్తి చేసుకుని దెందులూరు నియోజకవర్గంలో 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నిజంగా దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వటం, నేను ఉన్నాను అని భరోసా కల్పించడం, ప్రతి కార్యకర్తపై కూడా భుజం తట్టి నేను ఉన్నాను మీరు ముందుకు కదలండి అని చెప్పి మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసాతో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజన్న 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. మా ముఖ్యమంత్రి గారికి మాట ఇస్తూ ఉన్నాం. మేము 4 అడుగులు ముందుకు వేసి జగనన్నకు ఇచ్చిన మాటని ప్రతి పేదవారికి, పేదలకు అండగా నిలబడుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకానికి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ఎటువంటి విమర్శలకు తావివ్వొద్దని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకానికి నిర్వహించిన వ్రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం నుండి ప్రారంభించాలని చెప్పారు. ఈ ప్రక్రియకు సంబంధించి తమకు సమాచారం లేదని, అభ్యర్థుల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందినా సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం పరిశీలన ప్రక్రియ ప్రారంభించి 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి అధికారులను పంపడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, జడ్పీ సీఈఓ పి శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ ఉదయ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు నగరంలో శుక్రవారం జనజాతర పోటెత్తింది. తమ అభిమాన నేతను కలుసుకుని తమ మనోభిప్రాయాలను తెలియజేసేందుకు జనం ఎగిసిపడ్డారు. అడుగడుగున మహిళామణులు ఆయనకు నీరాజనాలు పడుతూ చల్లగా ఉండాలంటూ దీవెనలు అందజేశారు. మరోవైపు తమ అభిమానాన్ని చాటుకుంటూ అన్ని చోట్ల ఆయనపై పూలవర్షం కురిసింది. పెద్ద ఎత్తున పూలదండలు వేసి తమ అభిమాన నేత పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరిట శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని చేపట్టిన పాదయాత్రకు అడుగడుగున ప్రజా నీరాజనం లభించింది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం అందింది, లేని పక్షంలో ఎటువంటి సహాయం కావాలంటూ ఉప ముఖ్యమంత్రి వారిని ప్రశ్నిస్తూ ముందుకు సాగిపోయారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం డిప్యూటీ సీఎం ఆళ్లనాని పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక అక్కడ నుంచి ఆయనకు ప్రజాభిమానం చుట్టుముట్టిందనే చెప్పాలి. యాత్రలో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇక ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి తన వెంట నడుస్తున్న అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించడంతో వారంతా పులకరించిపోయారు. కొన్ని చోట్ల జనం తండోపతండాలుగా ఆయన్ని చుట్టుముట్టి ఆయనతో ముచ్చటించేందుకు యత్నించారంటే అతిశయోక్తి కాదు. మొత్తం మీద మొదటి రోజు పాదయాత్రకు అపూర్వమైన ప్రజాదరణ లభించిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి ఆళ్లనాని గారి నాయకత్వం, మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని గారి నాయకత్వం. ప్లీజ్ దయచేసి నడవాలి, స్పీడ్ నడవాలి.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియను చేపట్టిన క్రమంలో ఆయా జిల్లాల్లో కావలసిన సదుపాయాలు, భవన నిర్మాణాలకు స్థలాలు, ఆఫీస్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ముందుగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఐజీ ప్లానింగ్ మురళీకృష్ణ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంగళగిరి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీఐజీలు, పోలీస్ కమిషనర్లతో ఆయన మాట్లాడారు. తాత్కాలిక భవనాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించి పంపాలని సూచించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు మాట్లాడుతూ, జిల్లాల పునర్విభజన జరిగితే ఏలూరు రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 5 పోలీస్ యూనిట్లకు అదనంగా నర్సాపురం, అమలాపురం పోలీస్ యూనిట్లు కలుస్తాయని చెప్పారు. నూతనంగా ఏర్పడే జిల్లాల్లో పోలీస్ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. Permaluru is going to Machilipatnam. Srinivas, you correct, na? Permaluru is Machilipatnam Parliament Constituency, yes. It is basically right in, it is heart of the city. So if you can come up with a proposal where this urban areas will continue to be in the city limits only. I think Gannavaram comes under Machilipatnam constituency. Correct. But that comes up to Gannavaram, almost exactly. I mean, the ring road, highway. So that also you can't delete or react to somebody. Exactly. It's not a promotion. But only what we can do is, the farmer who is there, farmer who has got some mandals in our area, like Kotlavalluru, all those things, they can be tagged down to Krishna district. Farmer who also goes to Machilipatnam parliamentary constituency. So the whole farmer constituency can be deleted. Kotlavalluru, Pammimukkala, they can be removed and tagged down to. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగలోగా టిట్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించిన పక్షంలో నవంబర్ 16న తామే లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేయిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నా ఇళ్లు కేటాయించకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో టిట్కో గృహాల చుట్టూ తిరుగుతున్న రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఈ గృహాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై పోరాటానికి దిగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు టిట్కో గృహాల వద్ద ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని టిట్కో గృహాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, ఇతర నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, పూర్తయిన టిట్కో గృహాలకు కనీస సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుని త్వరితగతిన లబ్ధిదారులకు గృహాలు అందజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామంటూ 50,000 ఎకరాలు సేకరించారని, దీనిలో కేవలం 2,000 ఎకరాలకు సంబంధించి మాత్రమే కోర్టు స్టేలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రభుత్వం నాటకాలాడుతూ స్థలాల పంపిణీ తేదీలను మార్చుకుంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయటం సరికాదన్నారు. ఇప్పటి వరకు ఇసుక పాలసీని తీసుకురావడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇప్పటికైనా కళ్ళు తెరవని పక్షంలో గతంలో చంద్రబాబుకు ఎదురైన పరిస్థితే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డి శ్రీనివాస డాంగే, కడుపు కన్నయ్య, అమానుద్దీన్, కళింగ లక్ష్మణరావు, గాళ్ల శారద, పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బిలో మిడిల్ క్లాస్ వారందరూ కూడా 50,000, ₹1,00,000 వరకు కూడా డిపాజిట్ కట్టారు. వారు 3 ఏళ్లుగా మాకు ఇళ్ళు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇళ్ళు కట్టారు. 10,000 ఇళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏమంటే దానికి ఏం లేదు, జస్ట్ వాటర్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ కరెంట్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఈ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేదేమంటే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి రేపు దీపావళి పండుగలోగా అందరికి కూడా ఇళ్ళు కేటాయించి వారికి కనీస సౌకర్యాలు సమకూర్చాలని కోరుతా ఉన్నాం. నేను అడిగేదేమంటే, ఎవరైతే ఇవాళ వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులకు మీరు ఎంతకిస్తారు? గతంలో ఏదైతే ఫ్రీ ఇసుక పాలసీ ఉందో దాన్ని అమలు చేయండి. ఇప్పటికే ఇసుక ద్వారా మీరు ఇబ్బందులు పెట్టారు. నాణ్యమైన ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉంది. ఇక్కడున్న వినియోగదారులకు సక్రమంగా ఇసుక సరఫరా చేయలేదు. 17 మాసాలుగా మీరు ఇసుక పాలసీ విషయంలో
ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పటికైనా మీరు సక్రమంగా ఇసుకగిన సరఫరా చేయలేకపోతే, గతంలో మాదిరి ఉచితంగా సరఫరా చేయలేకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇసుకలోనే ఈ ప్రభుత్వం కూరుకుపోతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మేలు చేయాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తెలిపారు. స్థానిక శ్రీరాంనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా విజ్ఞప్తులను స్వీకరించారు. పూర్తి వివరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతానికి భిన్నంగా ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, వైకాపా నేతలు ఎంఆర్డి బలరాం, ఎన్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మాస్క్ తీకండి సార్. అందుకోసమే ఆలోచించి తర్వాత కూర్చున్నాం. మాస్క్ సరిగ్గా పెట్టండి సార్. మాస్క్ సరిగ్గా పెట్టుకోండి పైన. మేము అప్లై చేస్తాం. మీరు వేరేనా? ఇద్దరు ఒకటేనా? ఆమె కూర్చోబెట్టి. అవునా? నేను చెప్తాను సార్. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరికి అపూర్వ ప్రజాదరణ లభించింది. శుక్రవారం దెందులూరు మండలం పెరుగ్గూడెంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. అడుగడుగునా ఆయనకు జన నీరాజనాలు లభించాయి. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యువనేత ముందుకు సాగిపోయారు. పలుచోట్ల ఆయనకు మహిళామణులు హారతులు పట్టి ఆశీర్వచనాలు అందజేశారు. పలుచోట్ల పూల వర్షంతో పాటు పూల దండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పలుచోట్ల ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న లబ్ధి వివరాలను కూడా వివరించారు. పెరుగ్గూడెం గ్రామం మొత్తం ఎమ్మెల్యేకు నీరాజనం పట్టిందనే చెప్పాలి. పాదయాత్రలో భాగంగానే హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. బాగున్నారా? సార్ రెడీ సార్. అన్న కెమెరా పెట్టండి.
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో కమ్యూనిటీ హాళ్లు ఉండాలన్న లక్ష్యంతో వాటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరిట ఏలూరులో శుక్రవారం భారీ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలు చోట్ల వివిధ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. స్థానిక ఏటుగట్టు ప్రాంతంలో యాదవ కమ్యూనిటీ హాల్, రజకుల కమ్యూనిటీ హాల్కు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు వివిధ వర్గాలను పట్టించుకోకపోవడం వలన వారు వెనుకబడిపోయారని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తోందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్భరత్, ఆర్డీఓ పనబాక రచన, తహసీల్దార్ సోమశేఖర్, వైకాపా నాయకులు బొద్దాని శ్రీనివాస్, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, డెరసు చిరంజీవులు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, యాదవ సంఘం నేతలు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కిలారపు బుజ్జి, రజక సంఘం నేతలు చిలకలపల్లి కట్లయ్య, విటాల శ్రీహరి, లక్ష్మి, లక్ష్మణరావు, నాగశేషు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరు ఓకే సార్. ఎప్పటి నుంచో మరి రజక సోదరులు కానీ యాదవ సోదరులు కానీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా వారు ఎక్కడా కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు. అయ్యా మేము పేదవాళ్ళం ఉన్నాము, మా ప్రాంతంలో మా కమ్యూనిటీకి సంబంధించి 2 కమ్యూనిటీ హాల్స్ ఇవ్వండి అని రజకులు యాదవులు అడిగి మేము ఏదన్నా శుభకార్యాలు చేసుకోవాలనుకున్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా కూడా రోడ్ల అరుగుల మీద చేసుకోవాల్సి వస్తుంది, మా వీధుల్లో చేసుకోవాల్సి వస్తుంది. మా పేద కులాలకు 2 కమ్యూనిటీ హాల్స్ ఇమ్మని చెప్పి అడిగితే మరి వారికి సంబంధించి ఈరోజు మరి ఈ మహత్తరమైనటువంటి ఈ రోజున మేమందరం కలిసి ఆ 2 కమ్యూనిటీ హాల్స్కి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా నిర్దేశించినటువంటి 10 రోజుల కాలంలో ఈ 10 రోజుల్లో మేము ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలకి మరింత చేరువగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఇంకా చేరువగా తీసుకువెళ్లే మరి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జననేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం పేరిట ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఉంగుటూరు మండలం పెదవెల్లమిల్లి గ్రామంలో పాదయాత్రను ప్రారంభించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సీసీ డ్రైన్లకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 14 నెలల పాదయాత్ర వాగ్దానాలు, 16 నెలల పరిపాలనలో చేసిన వాగ్దానాల అమలు, మేనిఫెస్టోలో 90% అమలు చేసిన తీరుపై ఎమ్మెల్యే పుప్పాల గ్రామస్తులకు వివరించారు. ఉన్నాయి సార్, అలాగే సార్. ఎన్నికల ముందు లబ్ధిదారులు బ్యాంకు రుణం చెల్లించకుండానే టిట్కో ఇళ్లు కేటాయిస్తామని చెప్పిన వైకాపా నాయకులు ఇప్పుడు మాట మార్చి ఆ గృహాలను కేటాయించకపోవడం దారుణమని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి విమర్శించారు. ఏలూరు నగరంలో శుక్రవారం నా ఇల్లు నా సొంతం అనే నినాదంతో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పోణంగిలో పేదలకు నిర్మించిన టిట్కో గృహాలను వారికే అందజేయాలని డిమాండ్ చేస్తూ బడేటి చంటి ఆధ్వర్యంలో టిట్కో గృహాల వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 14వ తేదీ వరకు వేచి చూస్తామని, అప్పటికీ లబ్ధిదారులకు గృహాలు ఇవ్వకుంటే ఉద్యమాలు చేసి ఇతర పార్టీల నాయకులను కలుపుకొని లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు.
ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మాటను జగన్ తప్పారని, పేదవారికి సొంత ఇంటి కలను దూరం చేశారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలిప్రసాద్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు దాసరి ఆంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, వేగి లక్ష్మీప్రసాద్, తవ్వ అరుణకుమారి, గోడవల్లి వాసు, నెరుసు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా ఇంట్లో మేము లేదుకెత్తున్నారు, మీరు ఎక్కడ ఖాళీ స్థలం 10,000 కట్టిన ఇల్లు ఇవ్వకుండా చేస్తున్న పనుల్ని కూడా మిగతా ప్రజలు కూడా చైతన్య. మరి తెలుగుదేశం పార్టీ పేదవాడికి అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం మీద 20 లక్షల ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఆ దృష్టిలో 10 లక్షల ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన దశలో ఉన్నాయి. నిజంగా మన ఏలూరుకు వచ్చేసరికి 6,471 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో 2,200 ఇల్లు పూర్తిగా నిర్మాణం అయిపోయింది. అలాగే 4,400 ఇల్లు ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. మీ మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ చూస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది. మరి నిజంగా ఆ రోజున ఎలక్షన్లో ఈ ఇంటి రుణం కట్టనవసరం లేదు, మీ ఇల్లు మీకు అవ్వంతోటే జూన్లో అప్పచెప్పేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ఈ జనం చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి ఇవాళకి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వకోకుండా వీటిలన్నింటినీ కూడా ఎలాగున్నాయంటే నాసు పెట్టేసి, తుప్పు పట్టేసి ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరే పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నాయి. టిట్కో ద్వారా 6,400 ఇల్లు మేము మంజూరు చేయటం, 2 డీడీలు తీయటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యా ఎన్టీఆర్ గృహకల్ప పడి మేము నామకరణం చేశాం. ఆ పేరు లేకపోయినా మీ తండ్రి గారి పేరు జగనన్న తోడు దయ ఉంచి పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు అని చెప్పేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మనవించుకుంటున్నాం. స్థానిక అంబికా సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హాయ్ చికెన్ ప్లాజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని శుక్రవారం ఉదయం ప్రారంభించారు. తొలుత ఆయనకు కోయ రత్నాకర్రావు అండ్ సన్స్ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, వైకాపా నేత మధ్యాహ్నపు బలరాం తదితరులు పాల్గొన్నారు. మధు గారు మధు విద్యుత్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీ సోమవారం నుంచి నిరసన రిలే దీక్షలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ ఏ రమేష్ తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు 3వ దశ ఆందోళనలో భాగంగా శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం విషయంలో ట్రాన్స్కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇక నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ భూక్ష నాగేశ్వరరావు, కో చైర్మన్లు ఆర్ భీమేశ్వరరావు, ఏబి రాజేంద్ర ప్రసాద్, వైస్ చైర్మన్లు జె శ్రీనివాసరావు, పి విజయబాబు తదితరులు పాల్గొన్నారు. మరి 4వ తారీఖు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ 5వ తారీఖు వాయిదా వేశారు. ఆ మీటింగ్ లో కూడా మరి స్వయంగా ఒక పవర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మరి చర్చలకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్చలు కూడా నేను క్యాబినెట్ మీటింగ్ లో ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయం. విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు 3వ దశ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఏలూరు విద్యుత్ భవన్లో ఈ యొక్క మధ్యాహ్న భోజన విరామ సమయంలో స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యాంశాలు ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్నటువంటి మరి నిర్ణయాలను వ్యతిరేకించమని, విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించమని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయమని,
రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా అమలు చేయమని 31/8/2004 వరకు కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈపీఎఫ్ జీపీఎఫ్ అమలు చేయాలని, మెడికల్ సదుపాయం కల్పించాలని, అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కనీస వేతనాలను చెల్లించాలని, అలాగే డైరెక్ట్ పేమెంట్గా రెగ్యులరైజేషన్ విషయాల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క దశల వారీ ఆందోళన కార్యక్రమం గత 28వ తేదీ నుంచి జరుగుతూ ఉంది. గత నెల 19వ తారీఖు నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా రాష్ట్ర స్థాయి జేఏసీ పిలుపు మేరకు ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమాల్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే రేపు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా ఈ జేఏసీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రప్రథమంగా మహిళా ఉద్యోగులతో ఈ రిలే నిరాహార దీక్ష ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. స్థానిక 12 పంపుల సెంటర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన చీరలకు వేలం నిర్వహించారు. 321 చీరలు వేలం వేయగా 57,940 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ రవిశంకర్ తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కోటిపల్లి అనురాధ, సీనియర్ అసిస్టెంట్ జగన్, కొల్లేపల్లి రాజు, అల్లు ఉమా, ఆలయ అర్చకులు ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏలూరులో 12 పంపుల్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు భక్తులచే సమర్పించబడిన చీరలు మరియు జాకెట్ ముక్కలను బహిరంగ వేలం ద్వారా విక్రయించడం జరిగినది. సదరు కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చీరలు కొనుక్కొని చాలా సంతృప్తి చెందారు. భూమి భుక్తి విముక్తి కోసం సమాజ స్థాపనకు పోరాడుతూ అమరులైన వారి స్ఫూర్తితో విప్లవోద్యమంలో కార్మిక వర్గం, కష్టజీవులు ఐక్యంగా పోరాటాలకు ముందుకు సాగాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, నగర నాయకులు బద్దా వెంకటరావు పిలుపునిచ్చారు. స్థానిక న్యూ డెమోక్రసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమైక్య పోరాటాలకు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కాకర్ల అప్పారావు, ఎర్రా శ్రీనివాసరావు, మంగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవం నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంతాప సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశ విముక్తి కోసం, కష్టజీవుల రాజ్యం కోసం, పేద ప్రజల రాజ్యం కోసం అనేక మంది అమరులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా పాదయాత్ర ప్రారంభించారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలనకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబా, నాయకులు పోల్నాటి బాబ్జీ, గోడపాటి రాధాకృష్ణ, వందనపు సాయిబాల పద్మ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి, జన హృదయ నేత, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 3648 కిలోమీటర్లు ఒక
మనిషి నడిచిన దాఖలాలు చరిత్రలో లేవు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు చింతలపూడి మండలం కాంతంపాలెంలో నా ఇల్లు నా సొంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను లబ్ధిదారులతో కలిసి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు పరిశీలించారు. కార్యక్రమంలో బోడా నాగభూషణం, గడదేశి యేసు, అనీష్ కుమార్, తోట విష్ణు తదితరులు పాల్గొన్నారు. మరి లక్షల్లో కొని మరి ప్రభుత్వం దగ్గర మరి 30 లక్షలు 40 లక్షలు వసూలు చేస్తూ మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దండుకుంటున్నారు అనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఈ దోపిడీని విధానాన్ని అరికట్టాలని, ఈ యొక్క దోచుకునేటటువంటి విధానాన్ని, దాచుకునే విధానాన్ని మరి ఆపేయాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ యొక్క రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఈ దోపిడీ మీద, వైఎస్ఆర్ పార్టీ దోపిడీ మీద ప్రజల్లోకి నిజమైనటువంటి ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది కూడా తెలియజెప్పడం చెప్పి మా నాయకుడు ఇచ్చిన కార్యక్రమానికి మేము ఈ రోజున కాంతపాలెం వచ్చి ఇచ్చినటువంటి ఈ చెరువులో పక్కన మీరంతా చూస్తున్నారు, పక్కన ఆనుకునే ఇళ్ల స్థలాలను ఆనుకునే చూస్తే మరి భయంకరంగా నీళ్లు ఉన్నాయి. మరి వర్షం వచ్చి చాలా రోజులు అయిపోయింది, అయినా కూడా నీళ్లు ఈ విధంగా ఇక్కడ దాకా ఉన్నాయంటే ఏ చిన్న వర్షం వచ్చినా కూడా ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఏమాత్రం కూడా మునిగిపోయి నివాస యోగ్యంగా లేదనే విషయాన్ని కూడా మీ అందరికీ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ, రాజేష్ శర్మలు అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంభహారతి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చిటికల రాంబాబు, గాలి నూకరాజు, సత్యనారాయణ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు, మూల విరాట్కు పంచహారతి, నక్షత్రహారతి, నాగహారతి, చతుర్వేద స్వస్తి ఇత్యాది పూజా కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. టీ నరసాపురం మండలం అప్పలరాజుగూడెంలో శుక్రవారం ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరుతో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామంతపూడి బాలసూర్యనారాయణరాజు పాదయాత్ర ప్రారంభించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనురాజు, సొసైటీ చైర్పర్సన్ వాసిరెడ్డి మధు, పిన్నమనేని రాధాకృష్ణ, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు మీద ఈ గ్రామంలో ఈరోజు పాదయాత్ర రావడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఇంతకుముందు రైలు ఇంకా ఏమన్నాయమ్మా మనకు కావాల్సిన సమస్యలు కానీ లోటుపాట్లు కానీ ఏమైనా ఉన్నాయమ్మా? ఎంత సంతోషం, అన్నీ శుభ్రంగా కదమ్మా. మీ గ్రామాల్లో రోడ్లు అమ్మా బాగుందండి, పథకాలు చేశారండి జగనన్న గారు. చేయవలసిన తినడం మానేశారు సార్. మానేబట్టిన చైత్ర హాస్పిటల్లో జాయిన్ చేస్తే 4 లక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్ధికి మేలి మలుపు, తొలి రోజు పాదయాత్రలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని వెల్లడి.
ప్రజా సంకల్పయాత్ర, రాష్ట్రాభివృద్ధికి ముందడుగు, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కితాబు, సర్టిఫికెట్ల పరిశీలన పారదర్శకంగా నిర్వహించండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జనహృదయ నేతకు అపూర్వ స్వాగతం, డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అడుగడుగున జన నీరాజనాలు, సందడి సందడిగా తొలి రోజు పాదయాత్ర, అనువైన స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం, ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు వెల్లడి, దీపావళిలోగా టిట్కో ఇళ్లు పేదలకు అప్పగించాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.